హలో ఆంధ్ర, మన అన్న ఏదో చెప్తా ఉన్నాడు, ఓ పాలు వినండి. స్వామి మీద ఆన, నీకు యుద్ధంలో కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను. అది యుద్ధాన్ని ఇస్తాడంట. సరే అన్న, సరదాగా గతంలో నువ్వు చేసిన కొన్ని యుద్ధాల గురించి మాట్లాడుకున్నా. 2014లో పార్టీ పెట్టి ప్రశ్నిస్తా పోరాడతా అన్నోడివి రియాలిటీ తెలుసుకొని పీకేదేం లేక పక్క పార్టీలు కొమ్ము కాసినావు. ఇది నీ రాజకీయ చరిత్రలో లిఖించబడిన మొదటి యుద్ధం. ఇక 2019లో నేనే తోపు, దమ్ముంటే ఆపు, మనల్ని ఎవడరా ఆపేదనే నినాదాలతో 2 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కూడా రాక ఓడిపోయావు. కట్ చేస్తే 4 ఏళ్లు మళ్ళా పోయి సినిమాలు చేసుకున్నావు. ఇది నువ్వు చేసిన రెండో యుద్ధం. ఇక సొంత తల్లిని దూషించిన వాళ్ళ కోసం, నిన్ను ప్రాణంగా అభిమానించే అభిమానులు శంకర్ జాతి వాళ్ళని తిట్టిన వాళ్ళ కోసం అర్ధరాత్రులు రోడ్లెక్కి ర్యాలీలు చేసి రచ్చ చేసావు చూసావా. అబ్బో, భవిష్యత్తులో 10 దశాబ్దాలు గొప్పగా చెప్పుకోదగ్గ యుద్ధం చేసినావన్న నాడు. ఇక 2024లో స్టేట్ లో ఒకరు, సెంట్రల్ లో ఒకరు చెయ్యందిస్తే తప్ప సొంతగా పోటీ చేసి సీటు గెలవలేని దుస్థితి మనది. ఇక ఆ శ్రీవారి దర్శనానికి కాలినడకన పోయి 60 మెట్లు ఆకుండా ఎక్కలేక అలిసిపోయి అరగంట ఆగినోడి